హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మ్యూజికల్ వండర్ కాబోతున్న చరణ్ ఫిల్మోగ్రఫీ మినిమం గ్యారంటీ హీరో అనిపించుకుంటున్న సిద్ధు జొన్నలగడ్డ ఫస్ట్ హాఫ్ రెడీ చేసుకున్న వీరమల్లు. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే, జల్సాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వారానికి ఒకసారి వేసే హిందీ అండ్ తెలుగు సినిమా కోసం వెయిట్ చేసే రోజులవి. చిత్రలహర్లో వచ్చే 6 పాటల కోసం రోజంతా వెయిట్ చేసిన రోజులవి. అలాంటి టైంలో ఎంట్రీ ఇచ్చిన జెమినీ టీవీతో తెలుగు ప్రజలంతా ఎంతగా ఎంటర్టైన్ అయ్యారో మాటలో చెప్పలేం. ముఖ్యంగా 90s కిడ్స్. జెమినీ అన్న, జెమినీలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్న 90s కిడ్స్ కి ఒక ఎమోషన్. అండ్ ఈ రోజుతో ఛానల్ ఎస్టాబ్లిష్ అయ్యి 30 years కంప్లీట్ అయింది. 1995 February 9th స్టార్ట్ అయింది జెమినీ ఛానల్. బద్రీ వాసు నా ఆటోగ్రాఫ్ ఫ్యాన్. నువ్వొస్తానంటే నేను తంటానా ట్రైలర్స్ ఇంకా గుర్తున్నాయి. నాకు ఈ ఛానల్లో ఫేవరెట్ షోస్ అయితే చాలా ఉన్నాయి. బయోస్కోప్, సాహసం చేరే డెంబక, డాన్స్ బేబీ డాన్స్, ఎర్లీ మార్నింగ్ వచ్చే నీకోసం షో అండ్ తేజ టీవీలో వచ్చే నవ్వుతూ బతకాలరా కామెడీ షో. ఇవన్నీ నా ఆల్ టైమ్ ఫేవరెట్. మరి మీ ఫేవరెట్ షో ఏంటో కమెంట్ చేయండి. తండేల్ మూవీ శాటిలైట్ రైట్స్ జీటీవీ వాళ్ళు, డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. వీళ్ళ అగ్రిమెంట్ ప్రకారం మూవీ తొందరగానే రాబోతుంది. ఇక లాస్ట్ టెలికాస్ట్ తో వాల్ తెరవరి ఆ ఫిల్మ్ 3.7 TRP తెచ్చుకోగా, భగవంత్ కేసరి 2 TRP మాత్రమే సరిపెట్టుకుంది. ఇక ఫస్ట్ టైం టెలికాస్ట్ అన్న కా మూవీ 2.15 TRP మాత్రమే తెచ్చుకుంటూ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది. ఇక సత్యం సుందరం ఈ రోజు ప్రీమియర్ టెలికాస్ట్ కాబోతుండగా ఈ మూవీ ఎంత రేటింగ్ తెచ్చుకుంటుందో చూడాలి. విడమేర్చి బాక్సాఫీస్ దగ్గర 3 days రన్ ని కంప్లీట్ చేసుకోగా, ఈ 3 days కి గాను తమిళనాడులో 53.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఒక రకంగా పర్వాలేదనిపించగా, తెలుగు స్టేట్స్ లో 1.6 కోట్ల గ్రాస్ అండ్ 70 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ మరోసారి డ్రాప్ అయింది. ఇక కర్ణాటకలో 7.15 కోట్ల, కేరళలో 2.50 కోట్ల, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 32 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 98 కోట్ల రేంజ్ లో ఉండగా, వరల్డ్ వైడ్ షేర్ 48 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 92 కోట్లు కావడంతో మరో 44 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఈ రోజు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. సిద్ధు జొన్నలగడ్డ జాక్ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది అండ్ టీజర్ అయితే ఒక సాలిడ్ ఎంటర్టైనర్ చూడబోతున్నామనే ఫీల్ అయితే తీసుకొచ్చింది. మోర్ ఓవర్ ఇది బొమ్మరిల్లు భాస్కర్ మూవీలా కాకుండా సిద్ధు జొన్నలగడ్డ స్టైల్లో ఉండడం విశేషం. నవీన్ పోలిశెట్టి సిద్ధు జొన్నలగడ్డ సినిమాల నుంచి ఏ కంటెంట్ బయటకు వచ్చినా అది ప్రామిసింగ్ గా ఉండడం విశేషం. చూడాలి మరి ఈ మూవీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. స్క్రీన్ పై సిద్ధు వైష్ణవి పేరు కూడా బాగుంది. మరి మీకు టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కన్నప్ప మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఈ February 10th రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడే రిలీజ్ అయింది. వినుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. పుష్ప మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపింది అండ్ ఇప్పుడు ఓటీటీలో కూడా రచ్చలేపుతుంది. ఇప్పటికే నెట్ఫ్లిక్స్ లో మూవీ ట్రెండింగ్ లో ఉండగా, ఇప్పుడు ఇంగ్లీష్ వర్షన్ తో కూడా నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉండడంతో రీచ్ ఇంకా పెరిగే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి. చాలా మంది ఫారినర్స్ ఈ మూవీ గురించి రియాక్ట్ అయ్యారు అండ్ ఇప్పుడైతే ఇంగ్లీష్ వర్షన్ తో అవైలబుల్ గా ఉండడంతో రీచ్ అయితే గట్టిగా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది మూవీ టీం. చూడాలి మరి ఎంతవరకు రీచ్ అవుతుందో. డబ్బింగ్ కూడా మంచిగానే ఉంది. Catch me if you can. Catch me if you can. Sheikh Hamad, sir. Come on, join me. Catch me if you... Hey, say it. Catch me if you can. Sheikh Hamad, sir. If you do, I'll leave the syndicate and get out of here. విజయ్ దేవరకొండ వీడియో 12 టీజర్ రెడీ అయింది. ఈ February 12న రిలీజ్ కాబోతున్నట్టు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. టీజర్ అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని టాక్. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అండ్ వీడియో స్క్రీన్ ప్రెజెన్స్ టీజర్ కి హైలైట్ అని చూసిన వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో, సినిమాపై హైప్ ని ఏ లెవెల్ కి తీసుకెళ్తుందో చూడాలి. రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ కానుంది. చరణ్ కెరీర్ లో ఇప్పటివరకు చేసిన అన్ని మూవీస్ లో మ్యూజిక్ అయితే అన్ని సినిమాల్లో కూడా హిట్. టైర్ 1 హీరోస్ లో ఇలా రేర్ గా చూస్తూ ఉంటాం. RC16 కి AR రెహమాన్ ఇప్పటికే మ్యూజిక్ ఇస్తూ ఉండగా, ఆ మూవీ ఎలానో చార్ట్ బస్టర్ అవుతుంది అండ్ తర్వాత చేసే సుకుమార్ ఫిల్మ్ కి కూడా మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్ అయ్యారు. రీసెంట్ గా జరిగిన పుష్ప సక్సెస్ మీట్ లో డిఎస్పీతో తప్ప ఎవరితోని వర్క్ చేయాలని చెప్పాడు సుకుమార్. దాంతో RC16 కి డిఎస్పీని ఫైనల్ చేసుకున్నారు ఫ్యాన్స్. అండ్ డిఎస్పీ సుకుమార్ కాంబో ఎలా ఉంటుందో 2004 నుంచి చూస్తూనే ఉన్నాం. అండ్ రామ్ చరణ్ తో ఎలానో ఆల్రెడీ రంగస్థలం కాంబో కూడా ఉంది. సో ఫ్యాన్స్ అయితే ప్రెజెంట్ దీన్ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. ఇక హరియర్ వీరమల్లు విషయానికి వస్తే, మూవీ ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కంప్లీట్ అయింది అండ్ మూవీ టీం అయితే లాక్ చేసుకుంది కూడా. సెకండ్ హాఫ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే 4 days షూటింగ్ తప్పితే రిమైనింగ్ అంతా కూడా ఫుటేజ్ కంప్లీట్ అయింది. రీసెంట్ గానే గోల్కొండ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ ఫిల్మ్. ఈ 4 days తో టోటల్ గా పవన్ కళ్యాణ్ గారు 150 రోజుల వరకు ఈ సినిమాకి వర్క్ చేసినట్టు. ఇదైతే ఆల్ టైమ్ రికార్డ్. మళ్ళీ ఎన్ని రోజులు ఈ సినిమాకైనా వర్క్ చేస్తారనేది పక్కన పెడితే కనీసం 75 రోజుల షూటింగ్ కూడా ఈ సినిమాకి ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఇక మరొక విశేషం ఏంటంటే, ఇది IMAX వర్షన్ తో రెడీ అవుతూ ఉండడం. IMAX వర్షన్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. అన్ని అనుకున్నట్టు జరిగితే March 28న రిలీజ్ అవడం పక్కా. చూడాలి మరి మూవీ ఎప్పటికి రెడీ అవుతుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరియర్ వీరమల్లు RC16 Day 1 అంత నెంబర్ పెడితే అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.